నెక్స్ట్ టార్గెట్ అంబేద్కర్ స్టాచ్యూని పడగొట్టడమేనా? ఎవడవా నువ్వు? ఏం పని నీకు? ఇలాంటి లేనిపోనివన్నీ వివాదాలు గొడవలకి తెరలేపుతావు? ఏంది నీకు? ఏంది బాధ ఏంది అని అంటే, మనకి గతంలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యేగా ఆ రోజు ఉన్న ధుడిపాళ్ళ నరేంద్ర ఈ కామెంట్ చేశాడు అనేది ఒకటి వైరల్ అయింది. వెంటనే ఇది పెట్టిన వెంటనే దానికి కారణం ఏంటంటే, భారీ ఎత్తున అవినీతితో ఈ యొక్క విగ్రహాన్ని పెట్టారు విజయవాడ నడిబొడ్డు మీద, అందువల్లే దీన్ని కూల్చేస్తున్నాము. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ టాపిక్? ఆయన ఎప్పుడో 90 రోజుల క్రితం 100 రోజుల క్రితం చెప్పాడు కదా అని కూడా ఇంకొక డైలాగ్ మీలోంచి బయటికి రావచ్చు. అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు వచ్చింది అంటే, ఇదండి మీకు ఈ రోజున జరిగిన విధ్వంసం విన్యాసం ఒకటి చూసాం మనం. ఏంటది? ఇది విజయవాడలోని తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్. ఇది ఇది తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం. సిఆర్డీ అధికారులు కూల్చివేశారు. ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేత ప్రారంభించారు. ప్రొక్లైన్లు, బుల్డోజర్లతో స్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతకు సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ కు సవాల్ చేస్తూ హైకోర్టుని వైఎస్ఆర్సీపీ లీడర్లు ఆశ్రయించినా కానీ చట్టాన్ని మితిమీరి ఈ విధంగా వ్యవహరించారు అనేది వైఎస్ఆర్సీపీ లీడర్ల యొక్క అతి ప్రధానమైన కంప్లైంట్. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నెక్స్ట్ టార్గెట్, సరే దీని మీద చాలా పెద్ద గొడవ ఉంది. ధుడిపాల్ నరేంద్ర నేను అన్నట్టుగా ఇది ఒకటి ట్రోల్ అవుతుంది, వైరల్ అవుతుంది, దీనికి నాకు సంబంధం లేదు అని అన్నాడు, కాదంట్లే. కానీ అసలు ఫస్ట్ దీని గొడవ ఏంది, తర్వాత దాని గొడవ ఏంది? ఆ రోజుల్లో ఆయన అనకపోయినా వేటు న్యూస్ లాంటి హలో ఈ వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేత అనేది ఏంటి? దాని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇప్పుడు ప్రజావేదిక కూల్చేశారు, ఎక్కడనే కూల్చివేతతో మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వాన్ని. అతనిది కూల్చివేత సిద్ధాంతం, మాది నిర్మాణ సిద్ధాంతం. మీరు బుల్డోజర్ని కూల్చడానికి తీసుకెళ్తే మేము బుల్డోజర్ని నిర్మించడానికి తీసుకెళ్తామని చెప్పి కదా టీడీపీ శ్రేణులు ప్రచారం చేసుకున్న విధం. ఇప్పుడు ఏంది ఇది? అది ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, వీళ్ళు ఇరిగేషన్ కి సంబంధించిన భూమి అది అది అనధికారికంగా వీళ్ళు కొన్నారు. కలిన తర్వాత అది ఏంటంటే సర్వే నెంబర్ 202/A1 సర్వే నంబర్లు 2 ఎకరాలు ఇరిగేషన్ భూమి వైసీపీ కార్యాలయానికి కేటాయించింది. 2 ఎకరాల్లో ఆ భవనం కట్టేదానికి. దీన్ని 15 ఎకరాలకు సంబంధించింది. ఇది ఎంత ప్రాంతమో దాంట్లో 2 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి కడుతున్నాడు. అంటే మత్స్యకారులకు కూడా ఇంతకుముందు మత్స్యకారులకు సంబంధించిన భూమి అదే. అక్కడ ఏంటంటే బోటింగ్ గీటింగ్ వాళ్ళు చేపలు పట్టుకొని అక్కడ చేస్తూ ఉంటారంట. దానికి సంబంధించింది ఉన్నాయి ఆ పక్కన. దానికి దీనికి ఏం సంబంధం లేదు. కాకపోతే అది ఇరిగేషన్ భూమి, ఇది పూర్తిగా ఇరిగేషన్ సంబంధించి మత్స్యకారులకు సంబంధించిన పరిధిలో ఉండి అదే ఇరిగేషన్ భూమి. అది ఇరిగేషన్ భూమి అది. ఓకే, ఇరిగేషన్ భూమి అది. అందువల్ల వాళ్ళు వైసీపీ గూండాలు కొంతమంది కలిసి ఏదో ఇది చేసి కడుతున్నారు, దీన్ని అక్రమంగా కడుతున్నారు. అసలు దీన్ని అంబటి రాంబాబు కూడా ఇందాక వచ్చి చూశాడు. కానీ వాళ్ళకి దీనికి సంబంధం లేదు. భూమి కొనుక్కొని చేశాం మేము, ఇది అన్యాయంగా కూర్చారు ఇది అని చెప్పట్టున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, లేదు లేదు మేము ఇది కొనుక్కున్నాము, భూమి దగ్గర గవర్నమెంట్ కి మనీ పే చేశాం, దీనికి సంబంధించిన మనీ మేము కాకపోతే తక్కువగా పే చేశామని చెప్పి అంటున్నారు వాళ్ళు ఎవరైతే. అంటే నిర్ణీత మొత్తాన్ని ఇవ్వలేదు అనేది ఇవ్వలేదు, చౌకగా కొట్టేశారు. కొట్టేశారు. దానికి సంబంధించిన అక్రమంగా కట్టారు. ఓపెన్ మార్కెట్ లో ఉన్న మొత్తాన్ని ఇవ్వలేదనేమో కంప్లైంట్. అంటే వీళ్ళు ఏది చేసినా వీళ్ళకి చెల్లుబాటు అవుతుంది. ఓకే, ఇది ఉండవల్లి సెంటర్ సమీపం దగ్గరలో వస్తుంది. వైసీపీ కొంచెం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఈ పక్క, ఈ కార్యాలయము ఈ పక్క, కొంచెం మత్స్యకారులు బోట్లు తయారు చేసే విధానము అది వాటికి సంబంధించినవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం అనుకున్నారు. అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు, అప్పిరెడ్డి వీళ్ళందరూ పోయి చూశారు. చూసిన తర్వాత పడగొట్టేశారు. ఇదంతా బీజేపీ చేయించింది. బీజేపీ మత్స్యకారులకు సంబంధించిన బొమ్మిడి గణేష్ అనే దృష్టికి తీసుకెళ్లారంట బీజేపీ అతను. మత్స్యకార సెల్కి సంబంధించిన బొమ్మడి గణేష్
ఇది అక్రమంగా కడుతున్నారు. వైసీపీ కార్యాలయ స్థలాన్ని పరిశీలించినా కూడా వాళ్ళు కొంతమంది బోటు ఆటికి స్థలానికి మత్స్యకారులు బోట్లు తయారు చేశారు. తర్వాత తయారు చేసిన కేంద్రం అది పార్టీ కేంద్రాలయంగా అనుకున్నారు ఫస్ట్. ఆ చుట్టుపక్కల మొత్తం 15 ఎకరాలు ఖాళీగా 17 ఎకరాలు ఖాళీ స్థలం ఉంది. ఆ ఎకరాల్లో దీనికి మత్స్యకారులకు ఇబ్బంది అవుతుంది. అందులో కరకట్ట ప్రాంతం, ఇది కరకట్టకి సంబంధించింది ప్రాంతం ఇదంతా అని అంటున్నారు. కానీ అసలు కరకట్టకి సంబంధం లేదు. ఇది మత్స్యకారులకి దీనికి ఆ సెంటర్ జగన్మోహన్ రెడ్డి పోయేసరి సీతానగరంలో ఇది సీతానగరంలో ఉంటుంది. దీనికి దానికి సంబంధం లేదు. కాకపోతే డబ్బులు పెట్టి కొనలేదన్న ఉద్దేశంతోనే దీన్ని కూల్చేశారు. కానీ కొన్నారు, డబ్బులు పెట్టి అయితే తక్కువకు కొన్నారు. మరి డబ్బులు పెట్టి గవర్నమెంట్ కి అయితే పే చేశారు. గవర్నమెంట్ పే చేసే దాన్ని కట్టారు వాళ్ళు. కట్టేసరికి ఇది అక్రమంగా కడుతున్నారు, ఇది అక్రమంగా కడుతున్నామని కూల్చేస్తామని. అదే మాజీ మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చిన బీజేపీ రాష్ట్ర మత్స్యకార సెలవు కన్వీనర్ బొమ్మిడి గణేష్. ఉండవల్లి సెంటర్ సమీపంలో అక్రమంగా కడుతున్న వైసీపీ రాష్ట్ర కార్యాలయం కూల్చివేత. ప్రస్తుతం అక్రమంగా కడుతున్న వైసీపీ కార్యాలయ స్థలంలో గతంలో మత్స్యకారుల బోట్ల తయారీ కోసం వినియోగిస్తాము. అయితే వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కార్యాలయ నిర్మాణం కోసం పనులు ప్రారంభమయ్యాయి. వైసీపీ కార్యాలయం అక్రమం కావడంతో స్లాబ్ సిద్ధంగా ఉన్నా కూడా భవన నిర్మాణం ఇవాళ కూల్చేశారు. కూల్చివేసిన స్థలాన్ని మొదటగా పరిశీలించిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ వేళ్ల అప్పిరెడ్డి, ఇతర పార్టీ నాయకులు మా కార్యాలయం పడగొట్టడం సరికాదన్న మాజీ మంత్రి అంబటి. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర మత్స్యకార సెల్ కన్వీనర్ బొమ్మిడి గణేష్ దృష్టికి వెళ్లడంతో రంగంలో దిగిన వైను అక్రమంగా కడుతున్న కార్యాలయాన్ని కూల్చివేయడం సరైన నిర్ణయమే అని ఆయన అన్నాడంట కదా గణేష్. ఈ లెక్కన ఇది రెడ్ బుక్ లో భాగమేనా? అది రెడ్ బుక్ లో భాగమే. రెడ్ బుక్ లో భాగం కాదు. ఇది మెయిన్ ఏంటంటే వీళ్ళ పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉండకూడదు. ఓకే, వాళ్ళ ఆఫీస్ కానీ అక్కడ ఎట్టుందో అట్లా ఉండకూడదు. అక్రమ కట్టడం, ఇది అక్రమ కట్టడం. అది ఇంతకు ముందు ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అలా చేయించాడని కొంతమంది అంటున్నారు. అలా ఏం చేయాలి, వాళ్ళ పార్టీ ఆఫీస్ బ్రహ్మాండం కట్టుకున్నారు. వాళ్ళకి ఇంకా రోడ్డు మీద ఉంది, సర్వీస్ రోడ్డుకి ఆనుకొని ఉంది. వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన భూములు ఉంటే ఆ భూములు సగ భూమి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు దానికి సంబంధించింది కట్టున్నారు వీళ్ళు. ఇప్పుడు అంత ఇది కూడా లేదు. ఇది లోపలిగానే ఉంది, స్థలం అంతా బాగుంది, ఖాళీ ప్రదేశం, ఎవరికి ఇబ్బంది లేదు. అది ఇంకా కట్టుకోండి. ఇప్పుడు ఒక పార్టీ డెవలప్ అవుతుంది, దాన్ని కట్టుకుంటున్నారంటే వీళ్ళకేం పోయింది? నీకు ఏమైనా డబ్బులు ఇకపోతే ఓకే ఇచ్చారు కదా, గవర్నమెంట్ కి డబ్బులు పే చేశారు కదా. రేపు నిన్ను కూడా ఇలా ఎదగనికపోతే ఎట్లా చేస్తుంది? మీ పార్టీని కూడా ఆఫీసు ఇలా పలగొడితే ఏం చేస్తారు? ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా సమాధానం కావాల్సి ఉంది, మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఇంకో ప్రశ్న ఏంటంటే అప్పుడు వీళ్ళ పార్టీ ఆఫీసు ఏదో ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసు వేశాడని వీళ్ళు అక్రమంగా కట్టారు. పాత కక్షలు ఉన్నాయి. అయితే పాత కక్షలు అప్పుడు వేశారు కదా అంబటి ఎవరో ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఓకే, ఆయన వేశారు కదా, ఇట్లా మీరు కేసు వేశారు కదా, వీళ్ళ మీద అక్రమంగా కట్టారు, అది కూడా అక్రమమైన కేసు అని చెప్పన్నారు కదా. అది కూడా చెప్పారని ఉద్దేశంతోనే అవన్నీ పాత కక్షలు పెట్టుకోన్నారు. రెడ్ బుక్ లో ఇవన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళు నోటీసులు ఇచ్చారు, ఇది అక్రమంగా కట్టారని కోర్టుకి వేశారు, వీళ్ళు పగవ కొట్టేశారు నేరుగా. అయితే రెడ్ బుక్ లో ఇవన్నీ ఉన్నాయి. రెడ్ బుక్ లో ఇవన్నీ ఉన్నాయి. ఆ రెడ్ బుక్ ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదైతే ఈ ఆఫీసులు కూలదోస్తున్నారో దీంతో రెడ్ బుక్ ఆన్ డ్యూటీ. మరి ఇప్పటి వరకు మేము కక్ష సాధింపులకి పాల్పడము, మాదంతా చాలా సానుకూల ప్రభుత్వం. నిన్న మొన్నే చంద్రబాబు అసెంబ్లీలోకి ఆయన కారు కూడా రానిండయా. పవన్ కళ్యాణ్ అప్పుడే, వీళ్ళిద్దరు ఎవరు చెప్పాలా. ఓకే, దీనిలో పవన్ కళ్యాణ్ యొక్క వంతు భాగం లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడే చెప్పాడు. దీంట్లో చంద్రబాబు నాయుడు ఏమన్నాడు తెలుసా, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సింది అన్నాడు. లోకేష్ కూడా అదే చెప్తున్నాడు. ఓకే, అది తప్పు చేశారు వీళ్ళు, శిక్ష అనుభవించాల్సిందే, నాకేం సంబంధం లేదు. అసలు ఆ రాజధాని భూములు అడిగితేనే ఏం చెప్తారు, మీరు ఎప్పట్లో అప్పలు కడతారంటే అక్కడే చేతులు ఎత్తేసారు. నేను జర్నలిస్ట్ అడుగుతున్నాడు, నేను అడుగుతారు నువ్వు అంటే ఎన్ని రోజులు కడతావు చెప్పని అడుగుతున్నాడు జర్నలిస్ట్ బట్టి. ఎవరు? చంద్రబాబు నాయుడు. అంటే టార్గెట్ లెస్. నువ్వు ఎన్ని రోజులు కడతావో నీ దగ్గర లెక్క లేదు, ఎన్ని రోజులు పూర్తి చేస్తావు నువ్వు చెప్పలేవు గ్యారంటీ. పోలవరం 4 ఏళ్ళు అవుతుంది, నువ్వే తోసేసావు. అప్పట్లో 72% మేము పూర్తి చేసామని లాస్ట్కి వచ్చి ఇక్కడ 43% అయిందని ఇది ఒక గోల. అది ఒక గోల.
అది అయితే ఇప్పుడు ఆ, ఇప్పుడు ఇప్పుడు మొన్న ధూళిపాల నరేంద్ర ఏమన్నాడు అనే ఒక పేరు ప్రచారం జరిగిందంటే, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తాం మేము, అది అక్రమ నిర్మాణము, దానికి విపరీతమైన నిధులు వాడారు, అంత లేదు, దానిలో అవినీతి జరిగింది, దాన్ని కూల్చేస్తామని ఈయన అన్నట్టు కొన్ని వర్గాల్లో, లేకపోతే అసలు ఎందుకు ఆ మాట ఎందుకు డైరెక్ట్ గా వేటు న్యూస్ లో వచ్చింది? ఇప్పుడు ఇది జరిగే అవకాశం ఉందా? కాదండి, ప్రజావేదికను కూల్చారు, ఇది అక్రమము అని చెప్పి అన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డికి జీవితమే పోయింది, 11 సీట్లకు పడిపోయారు అన్నారు. ఇప్పుడు దాన్ని దాచారంటే ఇక పూర్తిగా హస్తగతం అయిపోతారు ఒక పార్టీ మొత్తం ఎగిరిపోతుంది. అంబేద్కర్ ఏమన్నా తాగారు అనుకో, అది కానీ అయింది అనుకో, ఇంకంటే హస్తగతం అయిపోతారు. ఏమంటే నేను మీకు మాట చెప్పనా, ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు ముగిశాయో ఆ 11 సీట్లకి వైసీపీ పడిపోయిందో, ఆ వెంటనే సోషల్ మీడియాలో బయటపడ్డ పోస్ట్ ఏంటంటే, నెక్స్ట్ టార్గెట్ ఇదేనా అంటే ఏంది, అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పడగొట్టేస్తాం. వైసీపీ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన వైసీపీ గవర్నమెంట్ ని పడగొట్టేసాం ఆల్రెడీ, ఇక నెక్స్ట్ టార్గెట్ ఇదే, దీన్ని కూడా ఎప్పుడు పడగొడతారేమో, పడగొట్టేస్తారు అనే అభిప్రాయంతో జరగడము. ఇప్పుడు అక్కడ కేంద్రంలో కట్టున్నారు, తెలంగాణలో కట్టున్నారు, ఆంధ్రలో కట్టారు. ఇప్పుడు ప్రతి చోట అంబేద్కర్, నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనలేదే, నేనే అంబేద్కర్ వాదాన్ని తీసుకుపోను, అంబేద్కర్ కి మాకు అంబేద్కర్ స్ఫూర్తి మాది కాదు అని చెప్పమనండి ఒక్కడన్నా వచ్చి. ఆ లోకేష్ అంటే అఫ్కోర్స్ ఈయన నా మీద ఆ తర్వాత తప్పుడు ప్రచారం జరుగుతోంది, ఇది కరెక్ట్ కాదు, నేను అలా అనలేదు అని ఈయన పోలీస్ కేసు కూడా పెట్టిన విధం కనిపిస్తుంది. కొందరు దీని మీద కూడా కామెంట్లు చేశారు, ఏమనంటే తాను అలా అనలేదని సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారం చేస్తున్నారని సైబర్ పోలీస్ కి ఆయన రిపోర్ట్ చేశాడంట. మరి వేటు న్యూస్ డిజిటల్ పత్రికలో ఎలా వచ్చింది, అదేమన్నా టీడీపీ అనుకూల పత్రిక లేకపోతే ఏంది ఏదో అంట. ఇవన్నీ దీని మీద పెద్ద ఎత్తున ఆ రోజుల్లో దుమారం చెలరేగింది, అర్థమవుతుందా? ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటంటే అదే అనమాట, ఏది ధూళిపాల నరేంద్ర అప్పుడు ఆ మాట అన్నాడు అన్న వార్త మీద దళిత వర్గాలు భయంకరంగా అద్దుమెత్తిపోసాయి. ఆ తర్వాత నేను అనలేదు అని అన్నాడు. కానీ ఏంటంటే అలాంటి టాపిక్ రైజ్ అయింది. ఇప్పుడు ఏంటంటే అనలేదని ముందు అంటారు, మేమేం కూల్చము అంటారు, మాది కూల్చే విధానం కాదు, నిలబెట్టే విధానం, మీరు అన్న క్యాంటీన్ తీసేశారు మేము పెట్టాము అని అంటారు. అలా అన్నా కూడా మళ్ళీ వాళ్ళు ఆ పనులకి వస్తున్నారు, మేము శాంతియుతంగా ఉంటామంటారు. పవన్ కళ్యాణ్ కూడా అదే మాట అన్నాడు, అదే విధానంలో మనం పోతామన్నారు. మరి మాట తప్పుతున్నారు కదా, ఇది కూడా అదే జరుగుద్దేమో అని కదా ఇప్పుడు టెన్షన్ సోషల్ మీడియా. అది అయితే అవకాశం లేదు, పైన అమ్మవారు కింద కమ్మవారు మధ్యలో బొమ్మవారు అనేది ఉంటుందా ఆ కాంబో? ఆ రోజుల్లో అది కదిలితే భూగోళం కదులుద్దా? 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొల్చేస్తారా దళితులు? అవకాశం ఎక్కువ. అది కానీ తాకారు, దాని జోలికి వెళ్ళారంటే వీళ్ళకి ఇంకా గతులే ఉండదు, పుట్టగతులు ఉండదు, ఇక ఇంక వీళ్ళ పరిస్థితి సమాప్తం అయిపోతుంది తెలుగుదేశం పార్టీ. అది తప్ప మరి అంత దూరం రారు. మరి ఈ వార్త ఎందుకు బయటకు వచ్చింది ఆ రోజుల్లో? అది అనేస్తారు, వాళ్ళు నోరు ఉంది కదా వాళ్ళకి, అలాగే అనేస్తారు అంతే. అవన్నీ ఊరికే రాదు, ఎవరో ఏదో కలపెట్టారు కాబట్టి అలా వచ్చింది. లేదండి, ఈయన తర్వాత కూడా నేను చెప్పా కదా సోషల్ మీడియాలో వెంటనే పోస్ట్, ఇది ఎప్పుడు కూర్చేస్తారు అని. అంటే వాళ్ళకి అక్కడ అది ఉండడం ఇష్టం లేదు. అది ఆ రోజున వాళ్ళందరూ దళితులందరూ వచ్చి నగర ప్రవేశం చేసి విచ్చలవిడిగా తిరిగారు, అందువల్ల మేము అందరం ముక్త కంఠంతో నిరసిస్తూ అది సైలెంట్ ఓటింగ్ లో చూపించాము అని కదా ఒక టాపిక్. అవునవునవును, కానీ ఇప్పుడు నేను అనేది అంబేద్కర్ ఇక్కడ తిరిగారు అన్నది వాస్తవం, అంతేగాని మామూలుగా అంబేద్కర్ నినాదం, అంబేద్కర్ మనం వాదాన్ని మనం ముందు. మళ్ళీ ఇంకొక వివరణ కూడా వచ్చింది, ధూళిపాల ఇదే ధూళిపాల అన్న మాట ఏంటంటే, ఇక్కడ కాదు, ఇక్కడ తీసేసి మేము నిజంగా నిజాయితీగా తక్కువ ఖర్చులో ఇదే విగ్రహాన్ని అమరావతిలో కూడా కడతామనే వివరణ కూడా వచ్చింది. అమరావతిలో వాళ్ళు అమరావతిలో కడతామన్నారు, ఇప్పుడు అమరావతిలో కట్టి చూపించాలి వీళ్ళు ఈ లెక్కన ఈ మాటని.
కాదు అని తేల్చాలంటే. కానీ ఇక్కడ ఇది తేల్చలేదు, ఇది తాకితే వాళ్ళ పరిస్థితి గౌరవ. అవును, ఇక్కడ పంజాగుట్టలో కూడా ఒక అంబేద్కర్ విగ్రహాన్ని తీసి అంత పెద్ద విగ్రహం అక్కడ ట్యాంక్ మీద పెడతానంటే అంబేద్కర్ కటౌట్ పెట్టి కొన్ని రోజులు నిరసనలు చేసి గందరగోళం అయ్యి ఫైనల్ గా ఏమైందంటే ఇక్కడ మళ్ళీ అదే యథాస్థానంలో అంబేద్కర్ బొమ్మ ఉంది ఇప్పుడు ఆ దారిని వచ్చేటప్పుడు. అవునవును, హైదరాబాద్ సెంట్రల్ ముందు అది తాకే దమ్ము లేదు వాళ్ళకి. కాబట్టి దీనికి స్కోప్ లేదనేదే మీ గ్రౌండ్ రిపోర్ట్. అవును, ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మొత్తానికైతే అంటే ఏంటంటే సోషల్ మీడియా అనేది బాగా హై అలర్ట్ తో ఉండి వెంటనే కొన్ని పోస్టులు మనకు అప్పీల్ అవుతుంటాయి. రిజల్ట్ జరిగిన వెంటనే ఈయన అన్నాడు అది, ఆ తర్వాత ఆయన లేదండి నేను ఫేక్ సమాచారం, నేను ఆ మాట అనకుండానే నన్ను ఇచ్చేసారని చెప్పి ఈయన పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడము ఇలాంటివి కూడా జరిగినాయి. ఆ వెంటనే ఈ అంబేద్కర్ స్టాచ్యూని ఎప్పుడు తొలగిస్తారు, దీన్ని ఎప్పుడు పడగొడతారు అన్న కోణంలో సోషల్ మీడియాలో కామెంట్ రావడం, మళ్ళీ ఇప్పుడు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చడం, వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చడం అనేది విన్యాసం మనం చూసాం కదా. దీన్ని చూశాక వెంటనే ఏంటంటే మళ్ళీ ఇదేమన్నా మోసుకు వస్తుందా, మళ్ళీ ఇట్టేమన్నా వీళ్ళు ఏమన్నా చేస్తారా అనే ఒక భయంతో ఆందోళనతో మళ్ళీ కొన్ని ప్రశ్నలు తలెత్తేసరికి నేను ఇది చేయాల్సి వస్తుంది. ఓవరాల్ గా మళ్ళీ ఒకసారి చూద్దాం. మామూలుగా ఇదే మంగళగిరిలో ఆ చుట్టుపక్కల బీసీ మంగళగిరి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బీసీవైపీ అంటే భారతీయ చైతన్య యువజన పార్టీ ఏదో అవుతుంది. అంటే ఇంతవరకు ఖాతాదారుని పార్టీ. అదో మొన్న ఈ మధ్య నిన్న జరిగిన ఎన్నికల్లో 21 ఎమ్మెల్యే 22 ఎంపీ సీట్లు సాధించిన పార్టీ జనసేనకి పెద్ద కార్యాలయం ఉంది. ఆల్రెడీ 40 ఏళ్ల పైచిలకు రాజకీయ ప్రయాణము ప్రస్థానం ఉన్న టీడీపీకి అదే ప్రాంతంలో ఉంది. వైసీపీకి తమకు కూడా అలాంటి పార్టీ కేంద్ర కార్యాలయం ఉండాలన్న కోణంలో కట్టుకుంటున్న పరిస్థితుల్లో ఇది ఈ విధంగా స్లాబ్ వరకు వచ్చే పరిస్థితిలో ఉన్న ఈ యొక్క కేంద్ర కార్యాలయాన్ని టీడీపీ కూల్చేయడము దేనికి సంకేతము, నెక్స్ట్ ఇలా కూల్చేయడం దేనికి సంకేతం, నెక్స్ట్ కూల్చివేత మా యొక్క సహజ లక్షణం కాదు, నిర్మాణమే మా యొక్క దృక్పథం అని చెప్పిన టీడీపీ శ్రేణులు ఈరోజు దీనికి ఏం సమాధానం చెప్తారు? అలాగే అంబేద్కర్ స్టాచ్యూ మీద ఇన్ని రకాలుగా అభ్యంతరాలు ఉన్న టీడీపీ శ్రేణులు గతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టినప్పుడు కూడా ఇట్లాగే వివాదం చెలరేగింది ఆ పేరు వద్దు అని. అలాంటి వాళ్ళు ఇంత నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడుతున్నప్పుడు దాన్ని వెంటనే అనేసి ఆ తర్వాత దీన్ని ఇక్కడ తీసేసి అక్కడ పెడతామని చెప్పి దీనిలో అవినీతి జరిగిందని ఒక కారణం చూపించినప్పుడు రేపు ఏదన్నా ఆస్కారం ఉందా, ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన వెంటనే దీన్ని పడగొట్టడం ఎప్పుడు అనే ఒక సోషల్ మీడియా పోస్టులు చెలరేగినప్పుడు మనం ఎందుకు రేపు అలర్ట్ చేయకూడదు అన్న కోణంలోనే ఈ వీడియో యొక్క ఉద్దేశం. అది అలాంటివి జరగకూడదనే కోరుకుందాము. ఎందుకంటే అంబేద్కర్ అనేవాడు ఉత్తరాన్ని చూస్తూ ఎందరో బడుగు బలహీన వర్గాల వాళ్ళు, దళితులు, స్త్రీలు వీళ్ళంతా చట్టసభల్లోకి వెళ్ళి అక్కడ ప్రాతినిధ్యం వహించి వాళ్ళ జాతుల్ని, ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఎన్నో జాతుల్ని అధికారానికి దగ్గర చేయాలన్న ఆశయంతో ఆయన రాజ్యాంగ నిర్మాణం చేశాడు. కాబట్టి ఆయన యొక్క ఆశయం నెరవేరే వరకు ఈ భూమి మీద, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నేల మీద, లేకపోతే తెలంగాణ నేల మీద, దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఎవరో అన్నారు చైనాలో కూడా అతి భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహం నిర్మించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగా ఆయన విగ్రహం ఇంకా ఉంది. దశ దిశ లోక్సభను చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ దశ దిశ నిర్దేశించాలని కోరుకున్నాం. సెలవు.